గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి ఈ నెల 30 లోపు అభయహస్తం అప్లికేషన్లు ప్రాసెసింగ్ కంప్లీట్ పూర్తి చేస్తామంటున్నారు. డాటా ఎంట్రీ పూర్తి కాగానే ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ వెల్లడి. 6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటే సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారని వివరించారు. సెక్రటేరియట్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన వారు ఈ నెల 30 లోపు అభయహస్తం అప్లికేషన్స్ ప్రాసెసింగ్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. మరి ఏది ఏమైనా కూడా 6 గ్యారంటీల అమలుకు కేంద్రం అంటే మన కేబినెట్ సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది. మరి కేబినెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో కానీ, ఆ సబ్ కమిటీకి సంబంధించిన విషయంలో కానీ, 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయంలో కానీ పూర్తిగా ప్రతి సబ్ కమిటీకి సంబంధించిన నిర్ణయాలకు ముందు ప్రజలకు సంబంధించిన విషయంలో మిగతా పార్టీలకును అలాగే ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, అందులో ఎవరెవరికి అందాల్సినటువంటి అవకాశాలు ఎవరెవరికి ఉండాలి, ఎవరెవరికి ఉండకూడదు అనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మరి దానికి సంబంధించిన విషయంలో మరి 6 గ్యారంటీల అమలు కోసం 6 గ్యారంటీలను రూపకల్పన చేసినటువంటి శ్రీధర్ బాబు గారు, దాంతోపాటు పొంగులేటి, బట్టి విక్రమార్క గారు అయితే సబ్ కమిటీకి నాయకులుగా ఉండి నడిపించడం ప్రయత్నం జరుగుతుంది. మరి ఏది ఏమైనా 6 గ్యారంటీలకు సంబంధించిన విషయంలో అందరికీ న్యాయం అందే విధంగా ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన విషయంలో కానీ, ధరణి పోర్టల్కి సంబంధించిన విషయంలో కానీ, ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల పాలనలకు సంబంధించిన విషయంలో జరిగిన అన్యాయాలు అన్నిటి మీద కూడా ఈరోజు అసైన్డ్ భూములకు సంబంధించిన కేసులకు సంబంధించిన విషయం కానీ, లేదంటే ఎక్కడ వాళ్ళకి ఏమేమైతే పథకాలు అందాల్సి ఉందో ఆ పథకాలు ఏవి కూడా ప్రజలకు అందినటువంటి పరిస్థితి లేదు. మరి అట్లాంటి పథకాల అమలుకు సంబంధించిన విషయంలో చేసినటువంటి ఈ కమిటీ తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు పోతుందని చెప్పేసి మనం ఆశిద్దాం. మరి బట్టి విక్రమార్క గారు అయితే ఆ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి లాగా పనిచేయాలి అనే ఆలోచనతోనైతే పని అయితే చేస్తున్నారు. మరి ఆయన తప్పకుండా ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయంలో ఎలాంటి లోపం లేకుండా ముఖ్యంగా పేద వర్గాలకు, అది అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు సముచిత న్యాయం అందే విధంగా అయితే ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది.